ఈ చికెన్ తినొచ్చా తినకూడదా మీకు తెలుసా అండి? తినొచ్చని కొంతమంది అంటారు, తినకూడదని కొంతమంది అంటారు. నేనైతే ఇవాళ చికెన్ చేద్దామని తెప్పించాను. దీనిలోకి లివర్. వీళ్ళు ఎంతమందికి ఇష్టం ఇట్లా లివరు చికెన్ కలిపి వండుకొని తినడం. లివరు విడిగా వండే కంటే చికెన్లోనే బాగుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? చికెన్లో ఆ టేస్ట్ వేరు వస్తుంది. కేజీ చికెన్, పావు కేజీ లివర్ అనమాట. ఇది కడిగి పెట్టేసుకున్నాను, బాండి కూడా పెట్టేశాను. కర్రీ చేసేది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకి 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 పచ్చిమిర్చి మధ్యలోకి ఇరిపేసాను. ఆయిల్ పెట్టాక 4 జీడిపప్పులు వేసుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ లావుగా కోసామా లేదా అని కాదు, కింద లేదా అని చూడండి. ఇంకా వేగలేదు, వేగుతున్నాయి. చూడండి, మగ్గింది కదా ఉల్లిపాయ. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. దీంట్లో ఒక లడ్డు పీస్ కూడా తెచ్చారు. చూడండి, నీట్గా కడిగి పెట్టుకున్నాను. చూసారా చికెన్? ఈ వాటర్ అంతా మగ్గిన తర్వాత ఉప్పేస్తే టేస్ట్ అంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆ నీసు వాటర్ అంతా ఎదురు పెట్టాలన్నమాట. చూసారా, వాటర్ పడుకుంటుంది. ఉప్పు వేసేటప్పటికి ఎంత వాటర్ వచ్చాయి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. టమాటా వేయకుండా పెరుగు వేసి చేస్తాను అన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. ఈ గాలికి ఈ చికెన్ వాటర్ అంతా ఎండిపోయాక ఇప్పుడు పోసుకోవాలి నీళ్ళు. ఇప్పుడు వాటర్ ఎక్కువ పోద్దాం. ఒక పావు లీటర్ పోసాను వాటరు. ఎందుకంటే చికెన్ ఎక్కువసేపు ఉడకాలి అంటున్నారు కదా, అందుకనే పోసాను. చూడండి, ఇది ఉడకబెట్టుకుందాం మంచిగా మెత్తగా. మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కొంచెం కొబ్బరి ముక్కలు, కొంచెం ధనియాలు, 1 స్పూన్ వరకు గసగసాలు, కొన్ని వెల్లుల్లిపాయలు, 1 స్పూను పెరుగు వేసేసి మిక్సీ చేసుకుందాం. చూసారు, ఇక్కడ కారం వేద్దాం. కారం వేసి ఇంకా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందాక దానిలో కొంచెం పెరుగు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మజ్జిగ ఇందులో తీసేస్తాం. టమాటాతో పని లేదు, నిమ్మకాయతో కూడా పని ఉండదు. చూడండి, ఫైనల్ ఇది ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీనిలో మసాలా వేసేసుకున్నాం. మనం చేసుకున్న మసాలా
ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది చికెన్. ఫైనల్గా మిక్సీ కడిగేసి చూసారా కొద్దిగా వేసేసుకో. పెరుగు వేయడం వల్ల గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇలా గ్రేవీగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, బాయ్. స్టవ్కి ఆపేసుకోండి. ఫైనల్గా కర్రీ ఇలా రెడీ అయిపోయింది.